ఓటీటీలోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. కానీ హత్యల వెనుక ఉన్న అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ఒక్కో క్లూ బయటపడుతున్న కొద్దీ కేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరి ఈ సినిమా నిజంగా చివరి వరకు సస్పెన్స్‌ను మెయింటైన్ చేసిందా? అందరికీ నమస్కారం. ఈరోజు మన మూవీ సజెషన్ సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. కథలోకి వెళ్తే ఇన్స్‌పెక్టర్ సీతారాంకు ఒక క్లిష్టమైన హత్య కేసు ఎదురవుతుంది. ఎదురవుతుంది. మొదట ఒక హత్యగా మొదలైన ఈ కేసు వరుస హత్యలుగా మారుతుంది. ఒక్కో హత్య వెనుక ఉన్న ఆధారాలను సీతారాం తన టీంతో కలిసి వెతుకుతూ వెళ్తుంటాడు. కానీ ప్రతి క్లూ కేసును మరింత గందరగోళంగా మార్చడంతో అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ హత్యల వెనుక అసలు కారణం ఏంటి? హంతకుడు ఎవరు? సీతారాం చివరికి ఈ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. సినిమా విషయానికి వస్తే ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో టెన్షన్ కూడా బాగా క్రియేట్ చేశారు. అయితే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా సాగుతుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా చూసే వాళ్లకు కొన్ని విషయాలు ముందే అర్థమయ్యేలా అవకాశం ఉంది. భారీ ట్విస్టులు ఆశిస్తే కొంచెం నిరాశ కలగవచ్చు. అయినప్పటికీ ఓటీటీలో ఇంట్లో ఒక క్రైమ్ మిస్టరీ సినిమా చూడాలనుకుంటే ఒకసారి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నెమ్మదిగా సాగే సన్నివేశాలు, కొన్ని ఊహించగలిగేలా ఉండే మలుపులు మైనస్ పాయింట్. నా రేటింగ్ వచ్చేసి 3కి 5. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఓటీటీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.